మంచు కుటుంబంలో గొడవల వెనుక తన సోదరుడు మంచు విష్ణు ఉన్నట్టు ఆరోపించారు మంచు మనోజ్. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు వచ్చిన మనోజ్ ను సిపి సుధీర్ బాబు దాదాపు గంట పాటు ప్రశ్నించారు. తాజా గొడవలో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మనోజ్. తన తల్లి మీద విష్ణు తప్పుడు ప్రచారం చేశారని సిపి విచారణ తర్వాత మీడియాకు వెల్లడించారు మనోజ్. చంద్రగిరిలో పేద ప్రజల కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. వినయ్ అనే వ్యక్తి తమ విద్యా సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడని మంచు విష్ణు తెలిపారు. అయితే రాచకొండ పోలీస్ కమిషనర్ తో జరిగిన విచారణ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలని నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మని అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. ఇక మంచు కుటుంబంలో గొడవల వెనుక తన సోదరుడు మంచు విష్ణు ఉన్నట్టు ఆరోపించారు మంచు మనోజ్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సిపితో భేటీ తర్వాత ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? రవిచంద్ర పాటు రాచకొండ సిపి సుధీర్ బాబుతో మంచు మనోజ్ భేటీ అయ్యారు. మంచు మనోజ్ వాంగ్మూలం ఇచ్చారు. భేటీ కంటే వాంగ్మూలం ఇచ్చారు. ఎందుకంటే ఈయనకు ఆదేశాలు జారీ చేశారు. మంచు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నట్టు సంఘటనల మీద వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. అంతేకాకుండా సిపి సుధీర్ బాబు అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాతోటి ఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా సీరియస్ గా ఉంటుంది ఈ కేసు. అందుకే వారు మనోజ్ వచ్చారు, వాంగ్మూలం ఇచ్చారు. విష్ణు కూడా వచ్చి వాంగ్మూలం ఇచ్చేటానికి అవకాశం ఉంది, స్టేట్మెంట్ ఇస్తారు. అయితే మనోజ్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని అంశాలు వ్యక్తపరిచారు, మరికొన్ని అంశాలు చెప్పలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఏమన్నారు, ముఖ్యంగా సిపి సుధీర్ బాబు గారు మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటూ చెప్తే కొన్ని అంశాలు చెప్పలేనంటూ చెప్పారు. ఇప్పుడు ఆయన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఒక విధంగా క్లాస్ తీసుకొని ఉంటారని చెప్పుకోవచ్చు. సిపి సుధీర్ బాబు క్లాస్ తీసుకున్నారు. 3 రోజుల నుంచి ఈ సంఘటన కుటుంబ వ్యవహారం బయటకు వచ్చింది, మీడియాకు వచ్చింది. మీడియా మీద దాడులు చేయటం ఇదంతా సరైనది కాదు, మీ మీద చాలా సీరియస్ గానే కేసులు పెట్టే ఆస్కారం ఉంటుంది, మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే అంటూ ఈ విధంగా హెచ్చరించారు. దీంతో ఆయన కూడా ఇక మీదట మేము ఇలాంటి సంఘటన ఇలాంటి ఎక్స్పోజ్ కాకుండా చూస్తామని కూడా చెప్పినట్టు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. లోపల మనోజ్ సిపి సుధీర్ బాబుతో అదే అంశం చెప్పారని చెప్పుకోవచ్చు. అందుకే ఇక మీదట దీన్ని బట్టి ఇక మీదట ఈ లొల్లి పెద్దగా వివాదాలు దారితీయదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎందుకంటే మరొక అంశం ఏంటంటే మనోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని ఉదయం చెప్పారు. ఇప్పుడు మాత్రం దాన్ని దాటవేస్తున్నారు. సాయంత్రం ఎక్కడ ప్రెస్ మీట్ ఉంటుంది ఏంటన్న అంశం మీద ఆలోచన చేస్తామంటున్నారు, దాటవేసే ధోరణితోటి మాట్లాడుతున్నారు. అంటే ఆయన సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేటానికి ఆస్కారం లేదని చెప్పుకోవచ్చు. సాయంత్రం ప్రెస్ మీట్ ఉండకపోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే సిపి సుధీర్ బాబే మీరు ప్రెస్ మీట్లు పెట్టొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి అవతల మీ నాన్న కోపం రావటం, దాంతోపాటు మీ నాన్న మాట్లాడటం, విష్ణు మాట్లాడటం, ఇదంతా పెద్ద రాతంతరం రచ్చరచ్చ అవుతుందో అలా కాకుండా మీరు అందరూ కూడా సద్దుమనగాలి. రేపు మీ అన్న విష్ణు వచ్చినా, తర్వాత మీ డాడీ మోహన్ బాబు వచ్చినా ఇదే అంశాన్ని చెప్తానని మనోజ్కు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో మనోజ్ కూడా తగ్గారు. ఆయన వెళ్ళేట్టుగా ఆవేశంతో లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత కూల్ గా బయటకు వచ్చారు. దాన్ని బట్టి లోపల క్లాస్ గట్టిగానే తీసుకొని ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 రోజుల నుంచి ఈ సంఘటనకు ఒక విధంగా చెప్పాలంటే మోహన్ బాబు మొదటి కారకులు అయితే మనోజ్ రెండో కారకులు అని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా
దీని మీద నిశ్చితంగా చూస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన ఫోన్ సంభాషణలు కావచ్చు, అంటే వీళ్ళకి సంబంధించిన మాటలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్లు, రకరకాల అంశాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బయటకు వచ్చి మంచు మనోజ్ మరికొన్ని అంశాలు కూడా చెప్పారు. ఈ అంత సంఘటనకు మా అన్న విష్ణువే కారణం, ఆయన ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది, ఆయనే ఇదంతా ఈ సంఘటనకు అంతా కారకులు అంటూ చెప్పారు. మా నాన్న మంచోడు, మా నాన్న చాలా మంచోడు, మా నాన్న ఇవన్నీ విషయాలు మా నాన్నకు తెలియదు. ఎందుకంటే ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా విద్యా సంస్థలో జరుగుతున్నట్టుగా అంశాలు మా నాన్నకు తెలియదు. ఇదంతా వినయ్ తో పాటు విష్ణుకు మాత్రమే తెలుసు. వినయ్, విష్ణు వీళ్ళిద్దరి మధ్యలోనే ఇదంతా జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇవన్నీ అవే జరుగుతున్నాయి. అందుకే అటు వినయ్ కావచ్చు, ఇటు విష్ణు కావచ్చు, వీరిద్దరు స్వతంగా నడిపిస్తున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసి బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. వీళ్ళే కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా విష్ణు మరొక తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందంటూ చెప్పుకొస్తున్నట్టుగా వార్తలు అవాస్తవం, ఇది తప్పుడు సమాచారం. అది అలాంటి సమాచారం ఇవ్వకూడదు, కన్న తల్లి విషయంలో కూడా ఇలా ప్రవర్తించకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే మరొక అంశం, అటు విష్ణు వాళ్ళ అమ్మ అడ్మిట్ అయినట్లు, దాంతో ఆ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలోనే ఈ సమస్య అంతా రగులుతుంది. వీరి మధ్యలో కోల్డ్ వార్ కొనసాగుతుంది అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే విష్ణుకు మోహన్ బాబు సపోర్ట్ చేయటం వల్లనే ఈయనకు అంటే మనోజ్కు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటే ఇదంతా బయటకు వచ్చింది, ఇంటి గుట్టు బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది కొంతమంది సమక్షంలోనే చర్చించుకుంటే పరిష్కారం అవుతుంది. పెద్దల మధ్యలో సమస్య పరిష్కరించుకోండి అంటూ సిపి సుధీర్ బాబు వీళ్ళకు ముఖ్యంగా మనోజ్కు చెప్పినట్టు తోటి ఇక నుంచి ఇంత పెద్ద సమస్యలు రావచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ వీళ్ళ మీద దాడులు చేసేటువంటి ఆస్కారం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఒక కొలికి వచ్చినట్టు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా బౌన్సర్లను కూడా బైండ్ ఓవర్ చేయండి అని కూడా సుధీర్ బాబు చెప్పారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర విష్ణు దగ్గర కావచ్చు, మోహన్ బాబు దగ్గర ఉన్న వెపన్స్, లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, వాటిని కూడా తీసుకున్నారు, రిటర్న్ తీసుకున్నారు పోలీసులు. ఎందుకంటే పోలీసులే మీ సెక్యూరిటీ కల్పిస్తాం, మీకు తగ్గట్టు ఎప్పటికప్పుడు భద్రత కల్పిస్తాం, ఆ అంశాన్ని మేము తీసుకుంటాం అంటూ వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే మోహన్ బాబు నిన్న జర్నలిస్టుల మీద విచక్షణ లేకుండా ప్రవర్తించారు. జర్నలిస్టుల మీద లోగో తోటి బలంగా కొట్టడం తోటి బలమైన గాయాలు జర్నలిస్టులకు అయ్యాయి. ఒక విధంగా మీ దగ్గర లోగోలు ఉంటేనే ఈ విధంగా జర్నలిస్టుల మీద దాడులు చేశారు. వెపన్స్ ఉంటే పరిస్థితి ఏందన్న విధంగా కూడా పోలీసులు వెపన్స్ ను రిటర్న్ తీసుకున్నారు, ఆయుధాలను రిటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, అవి కూడా రిటర్న్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బౌన్సర్లను కూడా బైండ్ ఓవర్ చేయమని చెప్పారు. దీంతో ఈ కేసు ఇంతటితో అయిపోవాలి. మీ కుటుంబం మధ్యలో మాట్లాడుకోవాలి, కుటుంబంలో కూడా ఘర్షణలు లేకుండా మాట్లాడుకోవాలి. అప్పుడు ఆ సమయంలో కావాల్సిన భద్రత కూడా మేము కల్పిస్తామంటూ సుధీర్ బాబు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. మంచు మనోజ్ హితబోధ చేసినట్టు తెలుస్తుంది. సునీత.